హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎక్కడికి వెళ్ళాము ఆటోలో అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి రామతీర్థం అయితే మా లియా అంటే మా మేనకోడలు పుట్టు వెంట్రుకలు తీయడానికి అయితే రామతీర్థం అయితే మా ఫ్యామిలీ మొత్తం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మా అమ్మ, నాన్న, నేను, మా మరదలు, మా అక్క, పిల్లలు అందరం కలిసి అయితే మార్నింగ్ అయితే బయలుదేరి అయితే రామతీర్థం అయితే వచ్చేసాం. చాలా ఎర్లీగా అయితే బయలుదేరాం. ఈరోజు తొందరగా అయితే బయలుదేరాం రామతీర్థం రావడానికి. ఎందుకంటే సమ్మర్ కదా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే చాలా తొందరగా అయితే బయలుదేరి వచ్చేసాం. డైరెక్ట్గా ఆటో అయితే మా నాన్నగారి ఇంటి దగ్గర నుంచి కట్టించేశారు. డైరెక్ట్గా ఆటోకి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే పూజకు కావాల్సిన అన్ని సామాన్లు అయితే తీసుకుంటున్నాము. నేను వచ్చేసి ఈ రామతీర్థం రావడం అయితే మాత్రం ఇది వచ్చేసి సెకండ్ టైం ఫ్రెండ్స్. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? మీలో ఎంతమందికి ఈ రామతీర్థం తెలుసు అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడికి వచ్చిన వెంటనే అయితే పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్న తర్వాత అయితే పూజకైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే లక్ష్మీనారాయణకి అయితే పూజ అయితే స్టార్ట్ చేసాము. ముందుగా మా లక్ష్మీనారాయణకి పూజ అయితే చేసుకున్న తర్వాతే పుట్టు వెంట్రుకలు అయితే తీయాలంట. అందుకోసమని ముందుగా అయితే ఇక్కడైతే పూజ అయితే చేసుకున్నాము అందరం కలిసి. ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మా మా మేనకోడలకు వచ్చేసి పుట్టు వెంట్రుకలు అయితే తీయడానికైతే వెళ్ళాం ఫ్రెండ్స్. తర్వాత మేము ఎప్పుడైనా కూడా రామతీర్థంలోనే ఫస్ట్ అయితే పుట్టు వెంట్రుకలు తీయడానికి అయితే వస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు రాముల వారిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. అందుకోసమని మేమైతే మాత్రం పుట్టు వెంట్రుకలు ఫస్ట్ అయితే ఎన్నమ్మ తల్లికి ఇస్తాం. తర్వాత ఇంటి ఎల్లువెల్పుకి అయితే ఇస్తాము. తర్వాత వచ్చేసి రామతీర్థంలో పూర్తిగా అయితే గుండు చేయించేద్దాం అనుకున్నాము. అందుకోసమనే రామతీర్థం అయితే తీసుకొచ్చారు మా అమ్మ వాళ్ళు అయితే. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎక్కువగా భద్రాచలం వెళ్తూ ఉంటారు. భద్రాచలం వెళ్ళలేని వాళ్ళైతే మా చుట్టుపక్కల గ్రామస్తులు, మా చుట్టుపక్కల వాళ్ళమైతే ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటాము. ఎందుకంటే భద్రాచలం ఎక్కువ లాంగ్ అయిపోతుంది, ఎక్కువ దూరం కదా. ఇక్కడైతే దగ్గర కనుక ఇక్కడికే ఎక్కువగా వస్తూ ఉంటాం. చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు. తర్వాత ఈ ఈ ఆలయానికి అయితే చాలా ప్రసిద్ధి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ ఆలయం వచ్చేసి. ఇది రెండవ భద్రాచలం అని కూడా అంటూ ఉంటారు. తర్వాత నాకు తెలిసినంత వరకు ఈ రామతీర్థం కోసం అయితే కొంచెం అయితే నేనైతే చెప్తాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రామతీర్థం వచ్చేసి రాముల వారు వనవాస టైంలో ఇక్కడ కొంతకాలం గడిపిన ప్రదేశంగా అని ఈ రామతీర్థాన్ని అయితే పిలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. తర్వాత పాండవులు కూడా వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం అయితే గడిపిన ప్రదేశంగా కూడా చారిత్రక పౌరాణిక శాస్త్రంలో చెప్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఉత్తరాంధ్ర భద్రాద్రిగా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ప్రజలందరూ కూడా ఉత్తరాంధ్ర భద్రాద్రి అని కూడా అంటారు. ఇక్కడ రాముల వారి విగ్రహాలు ముందుగా శ్రీకృష్ణుడు పాండవుల చేతికైతే ఇచ్చాడంట. ఇక్కడ శ్రీకృష్ణుడు వచ్చేసి విగ్రహాలు ఇచ్చిన టైంలో ఇది నా పూర్వ అవతారం, ఈ విగ్రహాల్లో నన్ను చూసుకోండి అని చెప్పారంట. సరే అని పాండవులు అక్కడి నుంచి ఒక మందిరం నిర్మించి అక్కడ ఉన్నంతకాలం సీతారాముల వారిని పూజించారంట. తరువాత అక్కడి నుంచి అజ్ఞాతవాసానికి పాండవులు వెళ్ళే సమయంలో వేదగర్భుడు అనే వైష్ణవునికైతే అప్పగించారంట. వేదగర్భుడు ఆ తరువాత అతని వంశీయులు అయితే సీతారాముల వారిని పూజించారంట. తరువాత 6వ శతాబ్దంలో బౌద్ధ మతం ఎక్కువైందంట. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తూ ఉండేవారంట బౌద్ధులు. ఇక్కడ వచ్చేసి బౌద్ధులకి ఆరాధన అంటే వ్యతిరేకమంట. వారి ప్రభావానికి భయపడైతే వేదగర్భుడు వంశీకులైతే సీతారాముల విగ్రహాలను అయితే భూగర్భంలో భద్రపరిచి అక్కడి నుంచి మరి ఒక ప్రాంతానికి అయితే తరలి వెళ్ళిపోయారంట. ఆ తరువాత పూసపాటి రాజుల వంశంలో మళ్ళీ ఆ విగ్రహాలు అయితే బయటపడ్డాయంట. పూసపాటి సీతారామచంద్ర మహారాజు అయితే ఈ విగ్రహాలని మళ్ళీ వెలికి తీసి నీటి మడుగులో అయితే ఈ విగ్రహాలు అయితే ఉండేవంట. ఆ విగ్రహాలని మళ్ళీ ఆ రాజుగారు అయితే బయటకు తీసి అయితే ఇక్కడ సీతారాముల వారి మందిరం అయితే కట్టిపించారంట.
ఇక్కడ వచ్చేసి మా లియాకి అయితే పుట్టు వెంట్రుకలు తీయడానికి అయితే రెడీ చేశాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే అక్షింతలు అందరికీ ఇచ్చారు. రాములవారి పూజ అక్షింతలు అయితే ఇచ్చారు. అందరం కూడా మా లియా తలపైన అయితే వేసాము. వేసిన తర్వాత మేనత్త ఒళ్ళో కూర్చోబెట్టుకొని అయితే తల వెంట్రుకలు అయితే తీపించాలంట. అందుకోసమని అక్క అయితే కూర్చుంది. అక్క ఒళ్ళోనే తీపించడానికి అయితే అక్క అయితే కూర్చుంది. తరువాత అతను వచ్చేసి ఇగోండి ఈ విధంగా ఎంతమంది ఈ విధంగా ప్యాంపర్ చేసినా కూడా లియా అయితే ఒక్క నిమిషం కూడా ఉండలేదు ఫ్రెండ్స్. చాలా ఎంత ఏడ్చిందంటే అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండలేదు. అంత గోలగోలగా ఉంది. మా లియా అనే కాదు, ఇక్కడ ఉన్న అందరూ పిల్లలు చాలామంది పిల్లల్ని అయితే ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు పుట్టు వెంట్రుకలు, ఫస్ట్ పుట్టు వెంట్రుకలు అయితే తీయడానికి. అదేవిధంగా అదే రోజు చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. ఎంతమంది అంటే ఖాళీ లేదు అసలు, అంతమంది అయితే వచ్చారు. మేము వెళ్ళేసరికి చాలామందికి అయితే కంప్లీట్ అయిపోయి పూజలు. మేమే కొంచెం లేట్గా వెళ్ళాం. మా లియా అయితే ఇక్కడ ఒక్క నిమిషమైనా ఉండలేదు. ఒకరి తర్వాత ఒకరు ఎంత ఊరుకో అన్నా కూడా అస్సలు ఉండలేదు. అలా వీడియోలో చూడండి, మీరే చూడండి. వాళ్ళమ్మ, వాళ్ళ తాతయ్య, మా అక్క అందరం ఎంతమందిని పట్టుకున్నా కూడా మా లియాని ఆపలేకపోయావు. చూడండి కాలుతో ఎలా ఇచ్చేస్తుందో. చాలా గట్టిగా పట్టుకొని పాపం అయితే ఎలాగో కష్టపడి అయితే చేసేసాం. గుండె అయితే కంప్లీట్ చేసేసాం. రాముల వారికి అయితే పుట్టు వెంట్రుకలు అయితే ఇచ్చేసాం ఫస్ట్గా. నేనైతే ప్రశాంతంగా కూర్చున్నాను. మీరు చెయ్యండి, నేను చూస్తాను అన్నట్టయితే నేనైతే ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ చూసారా గోడ పైన ఎవరో ఒకరు అయితే పెయింటింగ్ అయితే వేశారు ఫ్రెండ్స్. రాముల వారి పెయింటింగ్ చాలా చాలా బాగుంది. అంటే పెన్సిల్తో డ్రా చేసినట్టున్నారు. చాలా చాలా బాగుంది. బాగానే డ్రా చేశారు. ఫైనలీ ఈ విధంగా అయితే కంప్లీట్ అయింది మా లియా పుట్టు వెంట్రుకలు అయితే తీసేసిన తర్వాత అయితే అందరూ అయితే స్నానాలు చేయడానికి రెడీ అయ్యి వెళ్ళిపోయారు. అదేవిధంగా మా నాన్నగారు కూడా ఇక్కడ మళ్ళీ వచ్చేసి మళ్ళీ హెయిర్ అయితే రాముల వారికి అయితే ఇచ్చేసారు. మా నాన్నగారు కూడా మా లియాతో పాటు తీసేసుకున్నారు. మొక్క అయితే తీర్చుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఇదే విధంగా మా పిల్లలు చిన్నప్పుడు కూడా ఇక్కడైతే నేనైతే మా రోహిత్ని మళ్ళీ మా తనుని కూడా ఇక్కడికి వచ్చేసి పుట్టు వెంట్రుకలు తీయడానికి అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సేమ్ మా ఇంట్లో అందరికీ కూడా ముందుగా పుట్టు వెంట్రుకలు అయితే ఎన్నమ్మ వారికి ఇస్తాము. తర్వాత మనకి ఇష్టమైన గుడికి అయితే వెళ్ళి అక్కడైతే పుట్టు వెంట్రుకలు అయితే ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మా లియాకి అయితే పుట్టు వెంట్రుకలు అయితే తీయడం అయింది. తీసిన తర్వాత ఈ విధంగా దిష్టి తీసి అయితే గుండు చేసిన అతనికి అయితే ఈ విధంగా డబ్బులు అయితే ఇస్తాం ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత అందరూ మా లియాకి అయితే స్నానం అయితే చేపించేశారు. స్నానం చేపించేసిన తర్వాత అయితే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే వచ్చి గుండెకి అయితే గంధం అయితే పోస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా గుండెకి గంధం పోసుకోవడం వల్ల చల్లగా ఉంటుంది అని ఇక్కడ వచ్చేసి గంధం అయితే పోస్తున్నాను. మా నాన్నగారికి మా లియాకి ఇద్దరికి అయితే గంధం అయితే గుండె నిండుగా అయితే రాసేసాను, చల్లగా ఉంటుందని. చూడండి అస్సలు ఒక్క నిమిషం అయితే ఉండలేదు. తలని అయితే నిమురుకుంటుంది. అయ్యో నా హెయిర్ ఎటిలిపింది అని ఆశ్చర్యంగా చూసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మా లియా పాప వచ్చేసి ఈ విధంగా అయితే మా నాన్నగారికి మా లియాకి కూడా ఇద్దరికి అయితే రాసేసాను. రాసిన తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి అందరం కూడా మళ్ళీ ఇంటి దగ్గర అయితే స్నానం చేసుకొని అయితే వచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చిన తర్వాత అందరూ కూడా స్నానాలు అయితే చేశారు. ఒక పిల్లలు నేను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడ వచ్చేసి స్నానం చేసుకొని డ్రెస్ చేంజ్ అయితే చేసుకున్నారు. ఈ విధంగా చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్ళడానికి అయితే మళ్ళీ అందరం కూడా రెడీ అయ్యి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రాముల వారి పాదాలకైతే ముందుగా అయితే కొబ్బరికాయ కొట్టుకొని పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత అయితే గుడి లోపలికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి
చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్. మెట్లు అయితే కాలిపోతున్నాయి, అంత ఎండగా ఉంది. ఈ విధంగా అయితే ముందుగా గుడి చుట్టూ అయితే తిరిగాము. తిరిగిన తరువాత అయితే గుడి లోపలికి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ రామతీర్థం వచ్చేసి. నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను. అప్పుడు వచ్చేసి నేను ఇంత పర్టికులర్గా అయితే చూడలేదు. ఒకవేళ 10 ఇయర్స్ బ్యాక్ వేరేలా ఉందేమో, నేనైతే అంత పర్టికులర్గా అయితే అప్పుడు ఎక్కువ చూడలేదు. జస్ట్ వెళ్ళాము, పూజ అయితే చేసుకున్నాము. మా పిల్లలకైతే పుట్టు వెంట్రుకలు అయితే తీయించేసాము. మళ్ళీ స్నానం అయితే చేయించుకొని అయితే రిటర్న్ అయిపోయాము. పర్టికులర్గా గుడి చుట్టూ అయితే ఏ విధంగా ఉంది, గుడి ఎలా ఉంది, గుడి చుట్టూ అంత ఎక్కువగా అయితే నేనైతే చూడలేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ టైము నేను గుడి మొత్తంగా చూడడం అయితే మాత్రం. ఇక్కడ ఇగోండి ముందుగా అయితే తర్వాత కోనేరులోకి అయితే వచ్చాము. కోనేటి దగ్గరికి వచ్చేసి అయితే ఈ విధంగా కోనేటిలో అయితే అందరం కూడా కోనేటిని దర్శించుకొని అయితే ఆ గంగమ్మ వారి ఆశీర్వాదం అయితే అందరం కూడా తీసుకున్నాము. అందరం కూడా గంగాజలం అయితే తలపైన అయితే చల్లుకున్నాము అందరం కూడా. ఈ విధంగా చల్లుకున్న తరువాత అయితే ఇప్పుడైతే గుడి లోపలికి అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి గుడి మొత్తం అయితే రాళ్ళతోనే కట్టారు ఫ్రెండ్స్. చాలా చాలా బాగా కట్టించారు. చాలా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి వీడియో ఎక్కువ తీయకూడదని అన్నారు. అందుకోసమని వీడియో అయితే మీకు చూపించట్లేదు ఫ్రెండ్స్. వీడియో అయితే తీయకూడదు అన్నారు. రాములవారి విగ్రహాలు అయితే చూపించకూడదు అన్నారు. అందుకోసమనే లోపలైతే వీడియో ఏమీ తీయలేకపోయాను ఫ్రెండ్స్. అలా చూడండి మీరైతే ఏ విధంగా ఉంది ఏంటి అన్నది. ఈ విధంగా అయితే మా ఫ్యామిలీ మొత్తం అయితే సీతారాముల వారి దర్శనం అయితే దొరికింది ఫ్రెండ్స్. సీతారాముల వారిని అందరం కూడా మంచిగా దర్శించుకొని పూజించుకున్న తర్వాత అయితే బయటకైతే వచ్చేసాము. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ధ్వజస్తంభం కూడా నమస్కరించుకున్న తర్వాత ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మిగిలిన కొబ్బరికాయలన్నీ కూడా వేరే దగ్గర అయితే మా నాన్నగారు వచ్చేసి కొట్టించి తీసుకొని వచ్చేసారు. ఈలోపు అయితే మేమందరం కూడా పిక్స్ అయితే తీసుకున్నాము, ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ విధంగా అయితే రామతీర్థం అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఈ విధంగా మా మేనకోడల దయ వల్ల మళ్ళీ అయితే రామతీర్థం అయితే రావడం అయితే జరిగింది. ఆ రాముల వారి దర్శనం అయితే చాలా హ్యాపీగా జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. ఈ రామతీర్థం వచ్చేసి ఎక్కడుంది అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో విజయనగరంకి 12 కిలోమీటర్ల దూరంలో నెల్లిమర్లలో చంపావతి నది తీరంలో ఎత్తైన కొండల మీద అయితే ఈ రామతీర్థం అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది ఆలయం వచ్చేసి. అందరూ కూడా ఒక్కసారి అయితే కంపల్సరీగా దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా దర్శించుకోండి. ఇటువైపు వచ్చినా కూడా అందరూ కూడా దర్శించుకోండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సీతారాముల వారి దర్శనం దొరకడం చాలా చాలా అదృష్టం కూడా. ఇక్కడ వచ్చేసి మా పూజ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత అందరం కూడా హ్యాపీగా కూర్చొని ప్రసాదం అయితే తీసుకున్న తర్వాత అయితే మా లియా వచ్చేసి అలాగా పాపం తన తలనే చూసుకుంటుంది, ఇలా చేయి పెట్టుకుంటుంది, నా తల ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నట్టు. ఈ విధంగా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. తర్వాత మా అమ్మగారు వచ్చేసి ఇక్కడ ఏమయ్యారో మాకు కనిపించలేదు. ఏమయ్యారో అనుకుంటే ఇవ్వండి ఇక్కడ వచ్చేసి గాజుల షాప్ దగ్గర అయితే కూర్చుంది. గాజులు వచ్చేసి వేయించుకుందాం అనుకుంది. అందుకోసమని గాజుల షాప్ దగ్గర అయితే కూర్చుంది. తర్వాత తనకు నచ్చిన గాజులు అయితే ఎంచుకుంది. మా ముగ్గురిని ఎంచమంది. మా ముగ్గురం ఎంచాం. మా ముగ్గురు నచ్చినవి కూడా తనకైతే నచ్చలేదు. తనకు నచ్చినవి అయితే వేయించుకుంది మా అమ్మ వచ్చేసి గాజులు. ఇక్కడ వచ్చేసి తర్వాత అందరం అయితే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్న తర్వాత అందరం కూడా తిన్నాము. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినకన్నా అయితే ఉన్నాం ఫ్రెండ్స్. అందుకోసమని చల్లగా ఈ ఎండల్లో అయితే ఐస్ క్రీమ్ బెస్ట్ అని ఐస్ క్రీమ్ తీసుకొని అయితే ఐస్ క్రీమ్ తిన్నాము. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇగోండి మా నాన్నగారు వచ్చేసి ఇంటికైతే ప్రసాదాలు అయితే కట్టిస్తున్నారు. ఈ విధంగా అయితే మాకైతే రామతీర్థం దర్శనం అయితే కంప్లీట్ అయింది. చాలా చాలా హ్యాపీగా అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత మా లియాకైతే నేను వచ్చేసి ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తినిపిస్తున్నాను. ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. బాయ్ బాయ్.